హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రవచనకర్త అయినటువంటి తెలుగు పండితుడు, తర్వాత మహాసహస్రావధాని అయినటువంటి ప్రవచనకారుడు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి పెనుదుమారంగా మారుతున్నాయి. సోషల్ మీడియా కావచ్చు, ఛానల్స్ కావచ్చు, స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని మీడియాలో కూడా మరి అతని గురించే చర్చ జరుగుతుంది. అది ఏమిటి అంటే మీకు క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గరికపాటి నరసింహారావు గారు అంటే అందరికీ ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. అతను ప్రవచనకర్త, తెలుగు పండితులు, ఈ రెండుతో పాటు మోటివేషనల్ స్పీకర్ అని కూడా అనొచ్చు. అతను మాట్లాడే ప్రతి మాటలో కూడా అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుంది. నేను కూడా అతనికి ఫ్యాన్ని. గరికపాటి నరసింహారావు గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది నాకు. అతనికి కేంద్ర ప్రభుత్వం కూడా అతని యొక్క సేవలు గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి అతన్ని సత్కరించడం జరిగింది. అలాంటి ఘనాపాటి అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఒక సభలో మరి మధ్యాహ్న భోజన పథకం గురించి, విద్యార్థుల గురించి, వాళ్ళకు పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో పెడుతున్నటువంటి గుడ్డు గురించి మాట్లాడటం జరిగింది. గుడ్డ గాడిద గుడ్డ, పిల్లలకి బట్టలు ఇవ్వటం, పుస్తకాలు ఇవ్వటం, షూస్ ఇవ్వటం, తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టడం, ఇవి పెడితే వాడికి చదివేందుకు వస్తుంది, శోభనం పెళ్లి కొడుకు లెక్క ఉంటాడు కానీ అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పేనుదుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. ఒక్క విషయం కనుక మనం మనస్ఫూర్తిగా ఆలోచన చేసినట్లయితే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు పేద పబ్లిక్ మాత్రమే, పేద విద్యార్థులు మాత్రమే. నాకు తెలిసి ఒకప్పుడంటే ఈ కార్పొరేట్ స్కూళ్ళు లేవు కాబట్టి, ప్రైవేటు విద్యా సంస్థలు లేవు కాబట్టి అందరూ అన్ని రంగాల వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ రానున్నటువంటి రోజుల్లో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్, ప్రైవేటు విద్యాలయాలు ప్రతి స్ట్రీట్లో ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ పాఠశాలకి పంపట్లేదు నాణ్యమైనటువంటి విద్య కోసం, ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం కోసం. అలాంటి పరిస్థితులలో పేద విద్యార్థులు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పేదలు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అదేవిధంగా ఫ్రీగా ఆ స్కూల్లో బట్టలు ఇస్తున్నారు. మధ్యాహ్నం కోడిగుడ్డుతో భోజనం దొరుకుతుంది కాబట్టి పిల్లలకి ఎంతో కొంత సాయం అందుతుంది కాబట్టి, ఆకలి తీరుతుంది కాబట్టి మరి ఈజీగా చదువుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి గరికపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ కొన్ని బాధను కలిగించాయని చెప్పొచ్చు, పలువురిని హట్ చేసాయని చెప్పొచ్చు. ఏంటో తెలుసా, అతను ప్రతి ఒక్క మధ్యాహ్నం భోజన పథకంలో గుడ్డు పెడతారు, గుడ్డ గాడిద గుడ్డ, అది తింటే పిల్లవాడికి ఏం చదువు వస్తుందండి, శోభన పెళ్లి కొడుకు లెక్క ఉంటాడు అని చెప్పేసి పేద విద్యార్థుల్ని ఆ విధమైనటువంటి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినటువంటి విధానం కనపడ్డదని నేనంటున్నాను. కాబట్టి గరికపాటి నరసింహారావు గారి యొక్క స్పీచ్లు కావచ్చు, అతను మాట్లాడే విధానం కావచ్చు, భార్య గురించి కావచ్చు, భర్త గురించి కావచ్చు, కుటుంబ వ్యవస్థల గురించి కావచ్చు, సమాజం కావచ్చు, ప్రతి ఒక్క విషయం పట్ల స్పందించి అద్భుతమైనటువంటి స్పీకర్ అతను. అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అతను గొప్ప మహా మేధావి అని కూడా చెప్పవచ్చు. అలాంటి గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం అనేది అందరినీ తీవ్రమైనటువంటి బాధకు గురి చేసిందని చెప్పొచ్చు. అందుకని ప్రతి ఛానల్లో కూడా మరి అతని గురించి ఆ నెగిటివ్గానే స్ప్రెడ్ అవుతుంది. అతను మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కొందరు అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే క్షమాపణ, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అలా మాట్లాడినందుకు క్షమించమని చెప్పేసి కూడా అతను అందరినీ కోరుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇలాంటి మాటలు పేద విద్యార్థులు, తర్వాత ఇక్కడ అధ్యాపకులు అంటే ఉపాధ్యాయులు కోడిగుడ్లు లెక్కలే రాసుకోవాలా, ఏ గుడ్డి ఎంతమందికి వేసాము, ఉపాధ్యాయుడు ఎంత తిన్నాడు ఏంటని చెప్పేసి కోడిగుడ్లు లెక్కలు రాసుకుంటూ కూర్చోవాలా, పాఠాలు చెప్పాలా?
అని చెప్పేసి అంటున్నారు. లక్షల లక్షల రూపాయలండి వాళ్ళకి ఇచ్చేది జీతాలు. గవర్నమెంట్ ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఇచ్చేది గవర్నమెంట్ లక్షల లక్షలు ఇస్తుంది. అలాంటప్పుడు శ్రద్ధగా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి మీద ఉన్నదండి. కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని అనేది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పేద విద్యార్థుల కోసం ఎంతో కొంత ఆకలి తీరుతుంది, పేదవాళ్ళకి ఆసరాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మరి గవర్నమెంట్ దీన్ని ఆలోచన చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని విమర్శించి ఇంకొక విషయం చెప్పారు. ఇలా విద్యార్థులు మొత్తానికి బట్టలు ఇవ్వడానికి, పుస్తకాలు ఇవ్వడానికి, తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టడానికి, కోడిగుడ్లు ఇవ్వడానికి మరి గవర్నమెంట్ దగ్గర ఎక్కడుందండి నిల్వ డబ్బు? ఎలా ఉంది? ఆర్థికంగా వెనకబడిపోతుంది గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఆయన వాపోతున్నారు. అంటే ఒక్కటి చెప్తున్నా గరికపాటి నరసింహారావు గారు, సమాజానికి కావాల్సింది రాజకీయ నాయకులు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాలు కనుక పర్ఫెక్ట్గా ఉంటే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది, దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ 3 పథకాలు మటుకి పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలండి. పేద విద్యార్థులకు అన్నం పెట్టడంలోనో, పేద విద్యార్థులకు మిడ్ డే మీల్స్లో కోడిగుడ్డు వేయటంలోనో గవర్నమెంట్ లాస్ రాదండి. గవర్నమెంట్ నడిపేటటువంటి ప్రజల కొరకు మరి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు కోటాను కోట్లు అక్రమ సంపాదన, కోటాను కోట్లు, లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారే, దాని గురించి కూడా మాట్లాడాలి కదా సార్. రాజకీయ నాయకుల యొక్క విధానాల గురించి కూడా మాట్లాడాలి కదా సార్. ఇంకా కొంతమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు, కొంతమంది మాత్రమే, అందరూ కానే కాదండి, అంకిత భావంతో మరి ఉపాధ్యాయ వృత్తిని ప్రేమగా భావించి పేద విద్యార్థులకు మంచి విద్యను అభ్యసన చేయాలి అని చెప్పేసి, విద్యను బోధించాలని చెప్పేసి అకుంఠితమైనటువంటి దీక్ష కలిగినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారండి. వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేద్దాం. కానీ టైం టు టైం మెయింటైన్ చేయకుండా, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి జీతాలు లక్షల్లో తీసుకొని టైం మెయింటైన్ చేయకుండా, పేద విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన చేయకుండా వాళ్ళ స్వలాభాలు చూసుకుంటూ సొంత వ్యాపారాలు నడుపుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు కొల్లలుగా ఉన్నారు కదా సార్. వాళ్ళ గురించి కూడా కొంచెం మాట్లాడాలి కదా సార్ గరికపాటి నరసింహారావు గారు. సార్ ఒక్కటేంటంటే మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి కాదు. మీరు అపర మేధావి, మంచి చాకచక్యంగా మాట్లాడగలరు, తెలివిగా మాట్లాడగలరు. మీ మాటల ద్వారాగా కొన్ని కుటుంబాలు నిలబడ్డాయి, భార్యాభర్తలు కూడా సక్రమంగా కాపురాలు చేసుకునేటటువంటి విధంగా కూడా మీరు మంచిగా హితబోధ చేస్తూ ఉంటారు, మంచి ప్రవచనాలు చెప్తుంటారు, మోటివేషనల్ స్పీచ్ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది కొంచెం బాధను కలిగించింది. కాబట్టి ఈ యొక్క గరికపాటి నరసింహారావు గారు మాట్లాడినటువంటి మాటలు మీకెలా అనిపించాయి? ఆ వీడియో మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కాబట్టి గరికపాటి నరసింహారావు గారు కావచ్చు, ఇంకా అపర మేధావులు ఎవరైనా కావచ్చు, ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేస్తూ మంచా చెడా అనేది గ్రహించి మంచిగా మాట్లాడాలని చెప్పేసి సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయాలను మీరు వ్యక్తీకరించాలని, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మీ మాటల్ని ఆకళింపు చేసుకొని మీ మాటలనే జీవనానికి ఉపయోగపడేలా మలుసుకుంటారు. కాబట్టి మీరు మంచి ప్రవచనాలు చేయాలని మీ చెప్పే స్థాయి కాదు, కానీ ఈ మాటల్ని మరి మీరు ఎలా తీసుకుంటారో ఏంటో విన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఆలోచన చేసి మీరు మీ విషయాన్ని, మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని ఈ యొక్క వీడియోపై కామెంట్ చేయండి ప్లీజ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.